అనంతపురంలోని పాపంపేట భూ వివాదంలో బాధితులపై టీడీపీ జనసేన పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వివాదాస్పద భూమిలో ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. దశాబ్దాలుగా పాపంపేట కాలనీలో నివాసముంటున్న బాధితులకు 2025లో హైకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొంతమంది నకిలీ పత్రాలతో కోర్టు తమకు తీర్పు ఇచ్చింది అంటూ దౌర్జన్యంగా కంచె వేసి ప్రయత్నం చేశారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వివాదం మరింత ముదిరింది. అయితే దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమను భూములను వదులుకునే ప్రసక్తే లేదు అని అంటున్నారు స్థానికులు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే 2025లో హైకోర్టు ఎట్లిస్తుంది సెటెస్కో ఆ కాపీ మీరు పెడితే హైకోర్టు ఇది కదా మీకు. సో దానంటే ఇది కేవలము దౌర్జన్యంతో ఆక్రమించుకొని కొన్ని రోజులు చేస్తున్నారు. మా దగ్గరికి ఇంతవరకు ఎవరు ఇప్పుడు మాత్రం వస్తున్నారు, మీరు రాండి కూర్చోండి సెటిల్మెంట్ మాట్లాడతాము కానీ మేము ఫినిషింగ్ చేసుకుంటామంటారు. సెటెస్కో అంటే అర్థం ఏమైంది? హైకోర్టు ఏం చెప్పింది? వాళ్ళలోనూ లాయర్లు ఉన్నారు, అందరూ చూసిన ఉన్నారు, మీరు ఏమని చేయాలి? సెటెస్కో అంటే అర్థం ఏమి? ఎట్లుండేది అట్లే ఉండాలో, దాన్ని ఏం చేయొద్దండి అంటే మీరు ఆ కోర్టు ఆ విధంగా ఎట్లుండేది ఎట్లంటే మళ్ళీ మీరు ఫినిషింగ్ చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది మీకు. ఎవరు లేరు. ఈ పొద్దు రోడ్డు మీద ఉన్నానయ్యా, కాపాడండి. రోజు వచ్చి భూమమ్మని ముక్కొని పోతున్నానయ్యా, అమ్మ నువ్వు నాకు కావాలని. కానీ ఈ రోజు నాకు ఎవరు న్యాయం చేయలేదు. ఈ పొద్దు కంచె వేస్తే నాకు దక్కదంటయ్యా. మీరే ఏదన్నా ఉంటే పుణ్యం కట్టుకోండి. ఎవరు వస్తారో తెలియదు. భగవంతుడా నువ్వు నిజంగా ఉంటే నాకు న్యాయం చేయి తండ్రి.